వల్ల కార్యక్రమానికి మనందరూ కూడా తీసుకున్నామన్న ఆహ్వానిస్తున్నాం. పరిచాలకుడు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చిన్న క్లుప్త ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. ఈ సమయం అందు ఈ సంతానకుడు వాళ్ళ కార్యక్రమాలను నడిపిస్తున్నందుకు వందనాలు. అమరుల పరిచారకులను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ పరిశుద్ధ కార్యాన్ని ప్రభా నా తండ్రిని జరిగిస్తున్నది నేను నడిపి దయించున్నాను. ఏ స్నామం ప్రారంభిస్తున్న తండ్రి ఆమె. ఒక చిన్న కోరస్ మనం చేస్తున్నాం. अपराधी येसैया कृपा చూపి ప్రోమయ్యా. अपराधी येसैया कृपा చూపి ప్రోమయ్యా. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెల్లించబడుచున్న నిబంధన రక్తము. దేవుడి వర్తమానాన్ని దీవించుగాక. ప్రియులారా, ఈ సమయం మనకు చదివిన లేఖనాల్లో యేసు ప్రభుల వారు ప్రత్యేకంగా మరి పస్కా రోజున తన శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి బలం ఏర్పాటు చేసిన సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మరి అంతేకాదు యోహాను సువార్తలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తారు. వారి పాదాలు కడిగాడు. మనం చాలా చక్కగా 13వ అధ్యాయం 14వ వచనంలో, నేను మరి మీ పాదాలు కడిగినట్లుగా మీరు కూడా మీ యొక్క బిడ్డల పాదాలను కడగండి, మీ సహోదరుల పాదాలను కడగండి. ఈ సమయం ముందు ప్రియులరా, దేవుడు మనకు జ్ఞాపకం చేసిన ఈ యొక్క మాటలు ఏం మనకు తెలియజేస్తున్నాయంటే, ప్రత్యేకంగా ప్రభు బల దగ్గర మనం వచ్చినప్పుడు మనల్ని మనము శుభ్రపరచుకోవాలి. మొట్టమొదటిది మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదివితే చాలా చక్కగా జ్ఞాపకం చేస్తారు.
చేస్తాడు. 22వ వచనంలో మనకు మన ఇళ్ళల్లో భోజనాలు ఉన్నాయి, మనకు మన ఇళ్ళల్లో టేబుల్స్ ఉన్నాయి. మరి ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి భోజన బలకు ఈ బలకు చాలా మరి వ్యత్యాసం ఉంది, గమనించాలి అని కూడా మరి అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ అంటే మరి మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇది ప్రభు యొక్క శరీరానికి నిదర్శనం అంటున్నారు. ప్రభు యొక్క శరీరానికి నిదర్శనమైనటువంటి అంటే ప్రభు యొక్క రక్తానికి నిదర్శనమైనటువంటి పాత్ర. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు యేసు ప్రభు మరణించాడని, శిలువయాగమయ్యాడని, రక్తము కార్చాడని, తన శరీరాన్ని మన కొరకు నిలబెట్టుకున్నాడని చెప్పడానికి ఉదాహరణలు లేకపోతే నిదర్శనం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా మార్చుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. ఇదిగో మన ముందు ఉన్నటువంటి వల్ల అందుకు నిదర్శనం. నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సన్నిధానంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సహవాసము చాలా ప్రాముఖ్యమైన సహవాసం. అందుకని అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చాలా చక్కని మాట జ్ఞాపకం చేస్తుంది. ఆది సంఘము అపొస్తలుల బోధనలో, సహవాసములలో, రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉండేవి, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉండేవి. అలాగా మనము కూడా ఈరోజు ఒక్కరోజే కాదు, నిరంతరం కూడా ఈ యొక్క సహవాసం ఉండాలి. ఈ సహవాసము మనకు దేవునికి దగ్గర సంబంధాన్ని సూచిస్తుంది. ఈ సహవాసము మనకు దేవునికి ఉన్నటువంటి స్నేహాన్ని చూపిస్తుంది, మనకు దేవునికి ఉన్నటువంటి మరి సత్సంబంధాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు అప్పుడు మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు చెప్పబడినట్లుగా మనము ప్రత్యేకంగా పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. మనము ప్రత్యేకంగా సరి చేసుకోవాల్సిన సమయం ఇది. మనము ప్రత్యేకంగా దేవుని సన్నిధిని మరి మోకరించి పశ్చాత్తాపడాల్సిన సమయం ఇది. దయచేసి మనమందరం కూడా మరి దేవుని సన్నిధానంలో మనం సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. దేవుని సన్నిధికి మరి మనం వచ్చాం, ప్రభు బలంలో చేపెట్టే మనకు ప్రత్యేకంగా మనం సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ వందనాలు, ఈ సమయంలో మీరు మాకించాము. ఈ సమయంలో నాయన మా జీవితాలు నా ప్రభా బలంలో ప్రత్యేకంగా పాల్గొన్న భాగ్యం ఇచ్చారు. మీ వాక్యం సెలవిస్తుంది. మీ మాట ప్రకారం నాయన మీ శరీరంలో రక్తం ఎంత పవిత్రమైనదో మేము కూడా అంతే పవిత్రంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని మేము సరిచేసుకునే సమయం, మమ్మల్ని మేము ప్రభా నీ సన్నిధానంలో పశ్చాత్తాపడి ప్రభా నాయన పరిశుద్ధ హృదయంతో, పరిశుద్ధ జీవితంతో, ప్రభా పరిశుద్ధ మనసుతో, ఏక మనసుతో ఈ బలిలో మేము అందరం పాల్గొంచగా మమ్మల్ని శుద్ధపరచగా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు రాత్రి ఒక రొట్టెను చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను చేయడానికి చెప్పాను. వచ్చి ఈ రొట్టె కొరకు ప్రార్థించాలని మనం చూసాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మరొకసారి మీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మీ మందిరంలో మేము కలిసి ధ్యానం చూపించిన సమయం బట్టి మేము చూస్తూ ఉంటాము. ఆయన ప్రభు వల్ల సమీపించి ఉండగా మా మనసులను మేము వెతుక్కోనండి. ఆయన మంచి మనసుతో మేము మీ శరీరాన్ని స్వీకరించుకుంటాం అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం.
మా శరీరాన్ని మేము భద్రపరచుకొని శుద్ధీకరించుకొని ఆయన సమర్పణ జీవితం కలిగి మీ శరీరం అనే రొట్టెను మేము తీసుకుంటూ ఉండగా మీరు మాకు ఇచ్చిన భాగ్యతను బట్టి మీకు వెళ్ళని వందలు స్తోత్రములు ఉన్నాయన. ఆయన మేము ఈ లోకంలోకి మేము తిరిగి వెళ్ళవలసి ఉండగా మీరు మా నుండి మేము లోకం వైపు కాక మీ వైపు తిరిగి మేము ప్రస్తుతం దయచేయాలి. ఈ రొట్టెలు మాకు అనుగ్రహించింది మీకు వెళ్ళని వందలు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దీవెనలను విని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. జీవాహారం నమోమించి జీవితాశుద్ధమేచుము జీవాహారములు చీకటి పరువేళ జీవించు Amen.
ఎవరికైనా రొట్టె అందజేయడానికి మీకు కూడా వేస్తారని మీరు చూపినట్లయితే పరిచారకులు మీకు రొట్టెలు అందజేస్తారు. లేని ఎడల ప్రార్థనాపూర్వకంగా ఈ రొట్టెలు మనం పుచ్చుకుందాం. అందరూ తల వస్తాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి వందనాలు. ఇదిగో నా ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ రొట్టె మీ శరీరానికి నిదర్శనం. ఈ రొట్టె ఏ విధంగా అయితే ముక్కలు ముక్కలుగా మార్చబడదో మీ శరీరం మా నిమిత్తమై ముక్కలుగా మార్చబడదు ప్రభా నా తండ్రి, నీ విలువైన శరీరం మా నిమిత్తమై నా ప్రభు మీరు మాకు అర్పించారు. ఉదయకాల సమయంలో ఈ రొట్టెను మీరు దీవించి నాకు ఇచ్చారు. ఈ రొట్టెను మీరు తీసుకొని నాయన యేసయ్య ఒకే తండ్రి పిల్లలాగా ఈ లోకంలో మనం జీవిస్తుండగా మమ్మల్ని బలపరచున్నాను, ఆశీర్వదించున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎన్నికలకు తను సూచించి, ఇది మీ కొరకైన నా రక్తము, నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను చేయడం చెప్తున్నాను. ప్రార్థన చేద్దాం. పాత్రను బట్టి చెప్పుపల్లి కేజీబీ సంఘాల ముందుకు వచ్చి పాత్ర కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మహాపరిషుడైన మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాపులను అవిధేయులనుకుంటే మా కోసం ప్రభావ ఆ పరలోక మహోదయశ్వర్యాన్ని విడనాడి భూలోకంలోని ప్రభావం దాసుని స్వరూపంలో ధరించుకుని వ్యక్తునిగా మా మర్చిపోవచ్చు ప్రభావ. ఇదిగో నాయన శిలువలో నీ ప్రాణమును బలిగా దానంగా అర్పించిన విధానంకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మమ్మల్ని నాయన చీకట్లో నుంచి వెలుగులోని నాయన నడిపించిన విధానంకై వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. దేవా, మా కోసం నాయన నీ ప్రాణాన్ని ప్రభావ మాకు అర్పించావు. దేవా మా తండ్రి, శిలువలో నీ రక్తమంతే నాయన మా పాపము నిమిత్తము మీరు కాచిన విధానంకై వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. అయ్యా మా తండ్రి, ఇదిగో నీ రక్తములకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రసపాత్రను బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి నీవు ప్రభువా మా నిమిత్తము శాపగ్రహమైనందుకు వందనాలు. మా నిమిత్తము నైనా పాపముగా ఎంచబడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. దేవా, మా పాపల నిమిత్తము మీరు మొత్తబడ్డారు, నైనా ఉమ్మివేయబడ్డారు, తృణీకరించబడ్డారు, నైనా కొడాలతో కొట్టబడ్డారు. అయ్యా, ఎన్నో అవమానాలు మా నిమిత్తము మీరు పొందిన విధానంగా ఎన్నో స్థితిస్తున్నాము, కనబరుస్తున్నాము. దేవా మా తండ్రి, మీ బలలో చేయించినటువంటి మమ్మలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మా మాటలు, ఆలోచనలు, తలంపులు, ప్రవర్తనలు, ప్రతి విధమైనటువంటి దోషములైనా క్షమించి మమ్మల్ని సరిచేయమని సన్నిధిలో అడుగుతున్నాను. పవిత్రమైనటువంటి హృదయంతో నైనా విరిగినటువంటి నైనా మనసుతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయండి. దేవా, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి కృప దయచేయమని
ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రాకడ కోసం మేము సిద్ధపాటు కలిగి నైనా మా తండ్రి నిత్య జీవము వినించేటువంటి నైనా నిత్య జీవము కోసం ఎదురు చూస్తూ నీ కొరకు సాక్షులంగా ఈ లోకంలో నైనా మేము జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినతి చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక కీర్తన పాడుచుండగా పరిచయం మనకు పాత్ర నిర్వహిస్తుంది. Oh
మంచిది. ఎవరికైనా పాత్ర అందని ఎడల మీ కుడి హస్తాన్ని చూపితే మరి సమయం పరిచారకులు మనకు పాత్రను అందిస్తారు. అందరికి అందినట్లయితే ఈ సమయం అందరూ పాత్ర కొరకు ప్రార్థించుకొని ఒకేసారి పాత్రను పంచుకుందాం. మమ్మల్ని దగ్గర ప్రేమించిన మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ పాత్ర మీరు మా కొరకు చేసిన నిబంధన రక్తము నాయన, ఈ పవిత్రమైన రక్తమును కలవరి శిలువలో మా కొరకు ధారపోశారు. కలవరి రక్తము చేత లోక పాపాన్ని కడిగారు. ఉదయకాల సమయం అందుకు నిదర్శనమైన గుర్తుగా ఉన్నటువంటి ఈ పాత్రను నాకు ఇచ్చారు. ఈ పాత్రను తీసుకొని నన్ను జ్ఞాపకం చేసుకుని వాటిని సెలవిస్తున్నాను. ఉదయకాల సమయం నీ మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా యొక్క పాత్ర పంచుకొచ్చుగా మమ్మల్ని దీవించుకొని ఆశీర్వదించమని, ఈ పాత్రను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. పాత్రను సేవించుకుంటే పేదల నిమిత్తమై కూడా కాపాడు. విజయ గీతములు పాడాలి, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడాలి. సీతాంతరి విజయ విజయ మహనిజకు మహారుని నామము Amen.
వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదం సంధించు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకంగా మా గొప్ప దేవ, జీవాధిపతి, ఈ ఉదయకాల సమయం ముందు నీ సన్నిధానంలో మేమందరం కూడి ఈ విధంగా నేను స్తుతించుటకు ప్రభువులో పాల్గొని నా ప్రభు నీతో ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ప్రభువైన అటాచ్మెంట్ పెంచుకునే భాగ్యం మీరు ఇచ్చారు. మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి వందనాలు ప్రభు. బలలో పాల్గొనే భాగ్యము నాయన ఉదయకాల సమయం మాకందరికీ మీరు ఇచ్చారు. మీ యొక్క మరణ పునరుత్థానములు, మీ శరీరము, మీ రక్తము నా ప్రభుత్వం నీ సన్నిధానంలో మేమందరం ఆశీర్వదించబడ్డారు. పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. ఇంకా ఎంతోమంది ప్రభు వాళ్ళ దగ్గరికి రాలేక ఉన్నారు, బాప్తిస్మం పొందలేక ఉన్నారు, మారుమనసు పొందలేక ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి మీ హస్తాన్ని అందించండి. మీ రక్షణను చేత పట్టుకుని బిడ్డలు నా ప్రభుని సన్నిధికి వచ్చి ఈ విధంగా మాతో కలిసి సహవాసంలో ఉండటం సహాయం చేయండి. కూడిన మమ్మల్ని అందరి బట్టి వందనాలు. పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించండి. బీదలు మితమైన కానుకలు ఆయన యేసయ్య అనేక బీదలు ఆయన సహాయార్థం అందించబడటం సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం ముందు ప్రత్యేకంగా ఆరాధనలో పాల్గొన్న చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు ప్రతి కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా మా సంఘాన్ని, సంఘ కౌన్సిల్ దీవించి ఆశీర్వదించండి. ఈ విధంగా కూడి స్వేచ్ఛను నీ సన్నిధి మాట్లాడించండి. సంఘాన్ని, సంఘ కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తుంది. ఈ ఉదయకాల జీవనంతో తృప్తిగా దీవించినందుకు మీకే వందనాలు స్తోత్రం చేస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క బలలో పరిచారకులుగా నీ సన్నిధానంలో నిలిచిన పిల్లలు దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చిన మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును దయచేయండి. మా రుణస్థులను క్షమించండి, మమ్మల్ని శోధనలకు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరములు నావు తండ్రి. ఇప్పుడు మన పర్వతమైన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు విశేషంగా ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్గొన్న వారికి ప్రభు బలలో చేయబెట్టిన ప్రతి బిడ్డలు ప్రభు వస్తున్న కుటుంబాలన్నింటికీ సదా తోడైంది నడిపించును గాక. అందరి వందనాలు. దేవుడు కూడా దీవించి ఆశీర్వదించు.